హాయ్ అండి. ఈరోజు వీటిలో లూజ్ ప్యాంట్కి మనం పాకెట్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి పైన బెల్ట్ అండి, కింద మనకి ప్యాంట్ బాటమ్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా, మనకి ఫ్రిల్స్ ఉంటాయి కదా, కింద ఫ్రిల్స్ ఉన్న ప్యాంట్ ఇది. ఇది వచ్చేసి పైన బెల్ట్ అండి, దానికి మనము పాకెట్ ఎలా వేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పాకెట్ అనమాట. కింద బాటమ్ ఏమో మనకి ఫ్రిల్స్ వస్తాయి. లూజ్ ప్యాంట్ ఇది, పైన మనకి బెల్ట్. సో ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను, అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది ముందు పాకెట్ రెడీ చేసుకున్న తర్వాత కింద బాటమ్ అయితే కుట్టుకోవాలన్నమాట. ఇది బాటమ్ కింద చూడండి, ఇది కింద వచ్చేసి బాటమ్ అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడైతే నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి బెల్ట్ని రెడీ చేసుకోవాలి పైన. ఇది వచ్చేసి మనకి నాడా కోసము ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచి ఈ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ నుంచి ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మనకి పాకెట్ రెడీ అవుతుంది. దానికోసం కట్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా అయితే కట్ చేసుకోము, పాకెట్ కోసం అయితే కట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, కొంచెం కిందకు ఒక చిన్న టక్ ఇవ్వండి, ఎందుకంటే కింద ఖర్చులకి పోవాలి కదా, మన క్లాత్ ఉండాలి కాబట్టి. సో నేనైతే ఒక ఫోల్డింగ్ మీద పొడుగు వచ్చేసి 16 ఇంచులు, హైట్ వచ్చేసి ఒక సైడ్ 6 ఇంచులు, ఇంకో సైడ్ 7 ఇంచులు అండి. అలా చేయటం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒక సైడ్ 6 ఇంచులు, ఒక సైడ్ 7 ఇంచులు. పొడుగు వచ్చేసి నేను వచ్చి 16 ఇంచులు తీసుకున్నాను. ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి. ఇలా రౌండ్ షేప్ ఇవ్వడం వల్ల ముడతలు రాకుండా ఉంటుంది అనమాట, ముడతలు పడకుండా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇది ఫోల్డింగ్లో ఉందండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. ఇక్కడ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం ఎలా కుట్టాలంటే, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఇచ్చుకోవచ్చు. ఇలా డబ్బా షేప్ ఇవ్వాలి. చూడండి, కొంచెం కిందకి దింపండి, కింద ఖర్చులు పోవాలి, పైన నాడా పోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా షేప్ ఇవ్వండి. షేప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇలా తీసుకుని సీదా అనేది అడుగు భాగంలో ఉండాలి, ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ మన పాకెట్ని ఇలా పెట్టుకుని మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా స్టిచ్ చేసుకుని వచ్చేసాను. చూడండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చానండి. టక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఓకేనా, ఇలాగా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఉంది కదా. వీడియోని చూడండి, స్కిప్ చేయకండి, అర్థం కాదు ఫస్ట్లో. నాకు ఒక 4-5 టైమ్స్ వీడియోస్ చూస్తే కానీ నేను నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు మనం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకోండి. నీట్గా పెట్టేసుకుని రౌండ్గా కుట్టాలన్నమాట. పాకెట్ రెడీ అయిపోతుంది. ఇలాగా రౌండ్గా కుట్టాలి. కుట్టుకొచ్చేసాను, ఇంకా ఇలాగా రెడీ అవుతుంది మనకి. నేను నేర్చుకునేటప్పుడు అయితే పాయింట్ టు పాయింట్ వీడియోని ఆపుకుంటూ నేర్చుకున్నానండి. అప్పుడు వచ్చింది బాగా. సో మీరు కూడా అలాగే పాయింట్ టు పాయింట్ ఆపుకుంటూ రావాలి. సో ఇలా రెడీ అయింది కదా. రెడీ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, చూడండి, ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది కొంచెం ఎగస్ట్రా వస్తుంది, ఎందుకంటే మన 1 ఇంచ్ వరకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయింది కదా. కింద మాత్రం ఒక 1 ఇంచ్ అనేది బయటకు వస్తుంది. సో దీన్ని ఇంకొక వైపున దాన్ని ఇలా పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి పాకెట్ అనేది రెడీ అవుతుంది. అలా కుట్టుకుని వచ్చానండి. వచ్చిన తర్వాత మనకి ఉల్టా తీసేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇది పాకెట్. కింద మనం బాటమ్ జాయిన్ చేసుకోవాలి, మనం నార్మల్గా ఎలాగైతే కుడతామో అలాగా. చూడండి, ఇలా వస్తుంది పాకెట్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి లూజ్ ప్యాంట్కి పాకెట్. ప్లాజోకి ఎలా వేయాలో కూడా చూపించాను. ప్లాజో కూడా సేమ్ ఇదే మెథడు, ఏమీ డిఫరెంట్ ఏమి ఉండదు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.